హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పేరు పేరున. ప్లీజ్ అండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేషన్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక నేను ఫైల్ 1 ఫైల్ 2 లా పెడుతున్నాను. మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఈ పింక్ కలర్ నచ్చిందా, లేదు అంటే కనుక మీకు బ్లూ కలర్ నచ్చిందా? సో రెండిట్లో ఏదైనా ఒక కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది దేనికంటే కనుక మీ పర్సన్ థాట్స్ ప్రజెంట్ మీ గురించి ఏ విధంగా ఉన్నాయి, ఫైల్ 1 ఫైల్ 2. సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది. సో మీ పర్సన్ నేనైతే 3 టైమ్స్ దలుచుకోండి. నేను టైం ఇస్తాను. ఇది ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు అండి, ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు. నాది జనరల్ స్పెసిఫిక్ రీడింగ్ అంటే మీరు చూసే టైంకి ఇది రెసినేట్ అవుతుంది. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీని కలెక్ట్ చేయండి. ప్లీజ్ ఏంజల్. ద స్టార్, ద ఇంప్రెస్. సో రెండు ఫైల్ 1 వాళ్ళకు ఫైల్ 2 వాళ్ళకు ఇద్దరికి ఎనర్జీ అయితే ప్రజెంట్ అయితే ఇద్దరిది పాజిటివ్గానే వచ్చిందండి. సో ఇంకా చూద్దామండి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు మీ గురించి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. హ్యాంగ్డ్ మ్యాన్, 2 of Pentacles, Justice, Six of Pentacles, Wheel of Fortune కనిపిస్తుందా అండి మీకు? Wheel of Fortune, 8 of Swords, Queen of Swords, 10 of Wands అండ్ బాటమ్ ఆఫ్ ది టెక్ వచ్చి Knight of Wands అండ్ ఓకే Knight of Swords. చూడండి అన్ని నైట్స్ ఎనర్జీలు వచ్చినాయి నాకు ఇక్కడ. సో బాటమ్ ఆఫ్ ది డెక్ ఇది. ఇంకో L2 వాళ్ళకి ఎలాంటి ఎనర్జీ వచ్చిందో చూద్దామండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. 7 of Wands, Justice, 8 of Pentacles, Ace of Cups, 10 of Wands, 6 of Wands, the Hierophant, Knight of Swords, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ వాండ్స్, అక్కడ నైట్ ఆఫ్ వాండ్స్. సో నైట్ ఆఫ్ సోర్స్, ఇక్కడ కూడా నైట్ ఆఫ్ సోర్స్, జస్టిస్. సో ఈక్వల్గా అయితే చాలా మ్యాక్సిమం అయితే 2 కలిసి వచ్చాయండి, కొంచెం తేడా ఉంది. సో ఫైల్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఒక మంచి ఎనర్జీలో ఉన్నారండి, పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. సో తన దగ్గర ఏదైతే ఉందో మైండ్ సెట్, ఇంతకుముందు ఉన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో కొద్దిగా ఓవర్ థింకింగ్ చేయడం కానీ, కొంచెం రూడ్గా ఉండడం కానీ అలాంటిదంతా వదిలేసి ఒక పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక మీదట నా లైఫ్ పాజిటివ్గా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఏంటి అంటే కనుక ఇప్పటి వరకు మీ లైఫ్లో వాళ్ళు ఎలాగో చూసుకోలేరో ఇప్పుడైతే హ్యాపీగా చూసుకోవాలి మిమ్మల్ని అని చెప్పేసి అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ మీరిద్దరు ఏంటంటే సోషల్ మీడియా త్రోగా పరిచయమైన వాళ్ళు కూడా అయ్యి ఉంటారండి. ప్రజెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య తన లైఫ్లో ఏదో ఒక స్ట్రక్ ఎనర్జీ వచ్చింది. అది తన లైఫ్లో వేరే వాళ్ళ ద్వారా కానీ, జాబ్లో కానీ, లేదా మీ ద్వారా కానీ ఒక స్ట్రక్ ఎనర్జీ అయితే వచ్చిందండి. దానివల్ల కూడా వాళ్ళ లైఫ్లో ఇంకొకటి ఏంటి అంటే కనుక 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది మీరు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ లేదంటే అదర్ రొమాంటిక్ పర్సన్ ఎవరైనా కావచ్చు.
ఆ 2 సిచ్యువేషన్ల మధ్య మిమ్మల్ని మీకు వాళ్ళకు మధ్య వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఈ ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి స్టెప్ వేస్తే నా లైఫ్ ముందుకెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. సో మేబీ వాళ్ళ మనసులో మీరు ఉన్నారు, ఇంకొక థర్డ్ పార్టీ లేదా వాళ్ళ లైఫ్లో ఇంకా సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ ఉందండి. సో ఇప్పటి వరకు అయితే దీనిలో ఒక న్యాయం అయితే చేయలేకపోయారు అన్న థాట్ అయితే వాళ్ళకి కనబడుతుంది ఈ రిలేషన్లో. ఇక్కడ చాలామంది ఏంటి అంటే కనుక బ్లాకేజ్ కనబడుతుంది. మీరు వాళ్ళని ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారండి 100% ఇప్పటి వరకు. బ్లాక్లకి తీయడానికి వీలవుతుంది, కానీ కొద్దిగా మీ మధ్య ఉన్న ఇష్యూస్ అవి చాలా చిన్న ఇష్యూ అయినా పెద్దగా జరిగి మీ ఇద్దరు ఒకరినొకరు అన్బ్లాక్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఏంటంటే కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యాటర్ ఎఫర్లా కూడా కనబడుతుంది. చూస్తున్న మీరు కానీ మీ పర్సన్ కానీ మేబీ మీరే చాలామంది సింగిల్ పేరెంట్స్లా కనబడుతున్నారండి నాకు. ఏంటంటే మీరు సింగిల్గా మీ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ సో స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళే వ్యక్తుల్లా ఉన్నారు. లేదు అంటే కనుక తన లైఫ్లో ఒక సింగిల్ పేరెంట్స్ ఎవరో అయితే తన లైఫ్లో ఆల్రెడీ ఉన్నట్టు కూడా కనబడుతుంది నాకు. వాళ్ళైతే ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇంతకుముందు మీరు ఎలా అయితే వాళ్ళ గురించి బాగా మేనిఫెస్ట్ చేశారో, వాళ్ళ గురించి ఎఫర్ట్స్ ఎలా పెట్టారో, వాళ్ళ మీద పడి పడి మీరు ఎలా వెళ్ళారో, సో మీరు కావాలి అని చెప్పేసి మీరు వాళ్ళ చుట్టూ ఎలా తిరిగారు. ప్రజెంట్ అయితే మీరు ఆ సిచ్యువేషన్లో లేరు, 100% మీరు ఈ సిచ్యువేషన్లో లేరు. సో అందుకని వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇప్పటి వరకు వీళ్ళు నా మీద ఇంత ఎఫర్ట్స్ పెట్టారు కదా, ఇంత లవ్ చేశారు, ఇంత వెంటబడ్డారు, సో అన్ని విధాలుగా మీరు వాళ్ళకి ఏం కావాలి అన్నది మీరు సమకూర్చినట్టయితే నాకు కనబడుతుందండి. అది మనీ సంబంధే కావచ్చు లేదా ఎమోషన్ పరంగా కావచ్చు, వాళ్ళకైతే మీరు 100% అయితే మీ ఆఫర్స్ పెట్టారు. చూస్తున్న వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా అయ్యి ఉంటుందండి. సో మీరు ప్రజెంట్ ఎందుకు మళ్ళీ తిరిగి రావట్లేదు వాళ్ళ లైఫ్లోకి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ మధ్య ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఒక కర్మ సిచ్యువేషన్ అని జరుగుతుందండి. ఆ కర్మ సిచ్యువేషన్ వల్ల కూడా చాలామంది మీరు బ్లాక్లో వెళ్ళిపోయారన్నట్టు అనిపిస్తుంది నాకు. మీ పర్సన్కి అక్కడ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి, మోయలేని భారాన్ని మోస్తున్నారు. సో తన ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే 100% అంటే ప్రజెంట్ అయితే వాళ్ళకు లేదు. అది నెరవేర్చవలసింది, ఎందుకంటే అది ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ బర్డన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పించుకోవడం అయితే కాని పని కాబట్టి, సో అక్కడ వాళ్ళైతే దాని నుండి తప్పించుకోవడానికి ట్రై అయితే చేయట్లేదండి. సో దాన్ని నెరవేర్చడానికి ట్రై చేస్తున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళైతే మీ లైఫ్లోకి గాలి వేగంతో రావాలనుకుంటున్నారండి. ఈసారి వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యూ కూడా జరిగే ఛాన్సెస్ కనబడుతుంది. ఎందుకంటే ఇంత త్వరగా నన్ను ఎలా మర్చిపోయావు, మొత్తానికి వెళ్ళిపోయావు, మళ్ళీ నా లైఫ్లో రావట్లేదు, కాల్ లేదు, మెసేజ్ లేదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీ పర్సన్ నుండి మీకు వచ్చే ఛాన్సెస్ కనబడుతుంది. సో ఆలోచించి ఏదైనా సరే ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని మీరు కూడా మాట్లాడండి, వెనక ముందు ఆలోచించుకొని. ఎందుకంటే వాళ్ళని చూడండి, నైట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ రెండు కూడా ఎంత స్పీడ్గా స్టార్ట్ అవుతున్నారో చూడండి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళైతే మీ లైఫ్లోకి రావాలని అయితే ఆలోచిస్తున్నారండి. అందుకని చెప్పేసి సో ప్రజెంట్ అయితే వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు మీ దగ్గరికి రావడానికి. సో ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఫైల్ 2 ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ అయితే ద ఎంప్రెస్లా ఉన్నారు. అంటే వాళ్ళైతే ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్. సో తన అట్మాస్ఫియర్ కూడా ఒక పాజిటివ్గా ఉండేటట్టు అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు. చూస్తున్న దాంట్లో మీరు ఎవరికైతే చూస్తున్నారో వాళ్ళు లేడీస్ అయితే కనుక మేబీ కొంతమంది వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందండి. ప్రెగ్నెంట్గా ఉన్నారు ప్రజెంట్. మీరు మీ హస్బెండ్ కానీ వైఫ్ గురించి చూస్తున్నా కూడా వాళ్ళ నుండి మీరు ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ అయితే కనబడుతుంది నాకు. ఇప్పుడు వాళ్ళకు ఏ కొదువ లేదు మీ పర్సన్స్కి అయితే ప్రజెంట్. అన్ని విధాలుగా ఉన్నవాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయ్యే పర్సన్స్ లాగా ప్రజెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అయితే నాకు కనబడుతుంది లేదు. వాళ్ళు పాస్ట్లో ఎలా ఉన్నా కూడా ప్రజెంట్ అయితే ఒక్కరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ హెల్త్ కానీ తన బ్యూటీ గురించి ఆ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఒక మంచి ఎనర్జీలు అయితే కనబడుతున్నారండి. మీ పర్సన్స్ అయితే
మీకు ఒక న్యాయం చేయలేదు అనుకుంటున్నారు, న్యాయం చేయాలి, రిలేషన్ గురించి ఎలాగైనా నిలబడాలి అనుకుంటున్నారు. సో వాళ్ళకున్న ఏదైతే బాధలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఫస్ట్ బయటపడడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చాలా కనబడుతున్నాయి, అది మోయవలసిన బాధ్యత తన మీద ఉంది. సో దాని గురించి కూడా వాళ్ళు మీ దగ్గరికి రావడానికి వీలు కావట్లేదు. సో ఎలాగైనా సరే వాళ్ళు చాలామంది చూస్తున్న వాళ్ళు ఏంటంటే, మీరు హస్బెండ్ లేదా వైఫ్ గురించి చూస్తున్నట్టయితే మీ హస్బెండ్ మళ్ళీ మీ దగ్గరికి అయితే రావాలి, లేదా మీ వైఫ్ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏంటి అంటే కనుక అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక మీ పర్సన్ అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, అది అరేంజ్ కమ్ లవ్ కమ్ అరేంజ్లా చేసుకోవాలి. సో పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకోవాలి అన్న ఒక థాట్లో అయితే తను ఉన్నారు. త్వరలో అయితే వాళ్ళు వచ్చేసి వాళ్ళ డెసిషన్ మీకు చెప్తారు. ఏదేమైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే, మినిమం ఒక 2 years గ్యాప్ వచ్చినా సరే, లేట్ అయినా పర్లేదు, కానీ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. సో ఈ మాట అయితే మీ పర్సన్ మీతో అనబోతున్నారు. కొంతమందికి ఏంటి అంటే కనుక ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లా కూడా కనపడుతుంది. ఆల్రెడీ మీ పర్సన్ వేరే దగ్గర మ్యారీడ్ అయ్యిందా అండి. వాళ్ళకు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉంది. సో ఏంటి అంటే మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, మీ దగ్గరకు వస్తే తనకు ఏదైనా సొసైటీలో తనకు చెడ్డ పేరు వస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను బాగా సొసైటీ కాన్షియన్స్ ఉన్న వ్యక్తి. కాకపోతే వాళ్ళైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలన్న ఆలోచనలతోనైతే ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళని సతమతం అవుతున్నాయి. దేని గురించి అంటే మీ దగ్గరికి రావాలి, ఇప్పటి వరకు మీకు చూపించని లవ్ ఏదైతే ఉందో అది మీకు చూపించాలి అని చెప్పేసి ఇలా అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ అక్కడ తన కెరీర్ మీద ఫోకస్ పెట్టారండి. ఎందుకంటే మీ మధ్య ఏదైతే స్టక్ ఎనర్జీ వచ్చిందో, నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో, దానివల్ల ఏంటి అంటే కనుక వాళ్ళు ప్రజెంట్ అయితే మిమ్మల్ని మర్చిపోవడానికి కొద్దిగా, లేదు అంటే మనీకి సంబంధించిన ప్రాబ్లం ఏవైతే ఉందో అవి మర్చిపోవడానికి వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ పెట్టారండి. ఏంటి అంటే వాళ్ళైతే త్వరలో అయితే మీ దగ్గరికి రావాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు రీయూనియన్ కోరుకుంటున్నారండి. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అన్న దాంట్లో. సో మీకు ఒక ఏంజెల్ గైడెన్స్ కూడా చూసుకోనండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. Ask your angels. వెయిట్ చూడండి, ఈసారి మొత్తము ఏంజల్సే మీకు సజెషన్ ఎలా ఇస్తున్నారంటే, మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు మీ పర్సన్ని మళ్ళీ రానియాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారా, మూవ్ ఆన్ కావాలా, లేదంటే ఈ రిలేషన్లో ఉండాలా అని చెప్పేసి మీరు ఎవరన్నా అనుకుంటే కనుక ఆస్క్ యువర్ ఏంజల్స్. మీన్స్ మీ ఇంట్యూషన్ అడగండి. లేదు అంటే కనుక మీ ఇష్టమైన దేవుడు దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకసారి మనసు పెట్టి అడగండి. మీకు 100% దాని సమాధానం అనేది డైరెక్ట్ వాళ్ళు వచ్చి మనకు చెప్పలేరు. కాబట్టి మీకు ఏదైనా మనసులో ద్వారా ఆ మాట వినడం, లేదా మీరు ఏదైనా ఛానల్ చూస్తున్నప్పుడు దాని ద్వారా మీకు సమాధానం రావడం, లేదా మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆటోలు బస్సులు అలా ఉంటాయి కదండి, వెహికల్స్ ఉంటాయి కదా, దాని మీద మీరు అడుగున్న క్వశ్చన్కి దానికి మీద సమాధానం వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. సో వాళ్ళు అదే అంటున్నారు, మీరు ఈ రిలేషన్ గురించి ఉండాలా వద్దా అని మీరు ఒకవేళ అనుకుంటే కనుక, మీ పర్సన్ని నమ్మాలా వద్దా ఏమని అనుకుంటే కనుక ఆస్క్ యువర్ ఏంజల్స్. ఇక్కడ ఫైల్ 2 వాళ్ళకి ఏంటి అంటే కనుక, చాలామంది నిరాశ నిస్పృహలో ఉన్నారు. మా పర్సన్ రారు, ఇంకా ఇది ఇక్కడికి ఎండ్ అయిపోయింది, ఈ రిలేషన్ కొలాప్స్ అయిపోయింది, నా లైఫ్ పాడైపోయింది అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో కొద్దిగా వెయిట్ చేయండి. కొద్దిగా మీరు కానీ పేషెన్స్గా ఉంటే కనుక మీ లైఫ్లో కొత్త గ్రోత్ అనేది రాబోతుంది. అది లవ్ పరంగా కానీ, లేదు అంటే కనుక బిజినెస్ పరంగా, జాబ్ పరంగా మీకైతే ఒక న్యూ బిగినింగ్ అయితే జరగబోతుందండి. అది మీ పర్సన్ ద్వారా అయినా కావచ్చు, మీ పర్సన్ ద్వారా కావచ్చు, లేదా జాబ్ పరంగా అయినా పర్వాలేదు. సో కొద్దిగా వెయిట్ చేయండి అంటున్నారండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.